నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. అనాథులను అక్కున చేర్చుకుని అమ్మా నాన్నలా సాకుతున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అభాగ్యుల పాలిట అన్నపూర్ణగా వర్ధిల్లుతోంది. దైవం మానవ రూపంలో అన్న విధంగా ఈ సేవాశ్రమం ద్వారా ఎందరో మానవ మహనీయులు తమ అమూల్యమైన సహాయ సహకారాలను అందిస్తూ ఈ నిర్భాగ్యులు కడుపు నిండా తినేందుకు దోహదపడుతున్నారు. ఈ పుణ్యాశ్రమం ఒక రక్షణాలయమే కాదు, ఆ ముక్కంటీసుడు కొలువైన దివ్యాలయం కూడా. ఈ ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు నిత్య అభిషేకాలు, హారతులు అందుకుంటూ అనాథులను ఆపత్కాలంలో ఆదుకుంటున్న సమాజ సేవకులను కరుణించి కటాక్షిస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వాస్తవ్యులైన మనోహర్ గారు ఈ సేవాశ్రమానికి విచ్చేసి దీనుల సేవలో, దేవుని సేవలో పాల్గొన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్కు చెందిన మనోహర్ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధిలో వారి కుటుంబ సభ్యులైన మనోహర్, స్వప్న, తేజస్విని, సాయి కిరణ్ల పేర్ల మీద వారి గోత్రమైన విప్లవ బ్రహ్మఋషి గోత్రంపై పూజలు చేయగా మనోహర్ గారు శివలింగానికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనంతమైన ఆశీస్సులు పొందారు. గోత్రోద్భవస్య విప్లవ బ్రహ్మర్షి గోత్రోద్భవస్య మనోహర్ స్వప్న నామదేశీయ తేజస్వని సాయికిరణ్ నామదేశీయ సహ కుటుంబానంతతః మమాన నమస్కారం చేసుకోండి. అనంతరం శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యులను ఆదుకోవాలనే మంచి ఆలోచనతో వారి తండ్రిగారైన కీర్తిశేషులు పేరేటి రాఘవరెడ్డి గారి జ్ఞాపకార్థం స్నేహారెడ్డి, శ్వేతారెడ్డి గార్ల పేరు మీద అనాథులు ధరించేందుకు పాత వస్త్రాలను వితరణ చేసి మానవత్వానికి మరో పేరుగా నిలిచారు. భక్తులారా, ఒక్కసారి ఈ పుణ్య ప్రదేశానికి వచ్చి స్వామిని దర్శించుకుని ఈ అభాగ్యుల ఆకలి తీర్చండి. మీరే స్వయంగా వారికి అన్నదానం చేసి కల్మషం లేని ఈ నిర్భాగ్యుల కళ్లల్లో ఆనందాన్ని చూడండి. ఆర్థిక, మానసిక, అనారోగ్య సమస్యలతో వెలితిగా ఉన్న మీ జీవితంలో శ్రీ సోమనాథేశ్వరుడు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు సిద్ధింపచేస్తాడు. దీనుల ఆకలి తీర్చే మీలాంటి మానవ దేవుళ్లకు శ్రీ సోమనాథేశ్వరుడు పరిపూర్ణ కరుణా కటాక్షాలు అందజేస్తాడు.